అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, మాది చౌట్పల్లి గ్రామం, కమ్మర్పల్లి మండలం, నిజామాబాద్ డిస్టిక్. గత కొన్ని రోజులుగా బీడీసీ వారు మా మీద సాంఘిక బహిష్కరణ విధించడం జరిగింది. కారణం ఏంటంటే మా దాంట్లో గీసే కొంతమంది అదర్ క్యాస్ట్ క్యాండిడేట్ ఉన్నారు. వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీలో కొంత చనిపోయిన వారి వ్యక్తికి సభ్యత్వం తొలగించడం జరిగింది. మేము ఏది చేసినా సొసైటీలో ఉన్న బైలా ప్రకారమే మేము ముందడగడం జరిగింది. బైలాను అనుసరించే గవర్నమెంట్ వ్యవస్థను అనుసరించే మేము ముందుకెళ్ళినాము. కానీ వాళ్ళు ఏం చేసినట్టే మాకు ఖచ్చితంగా ఉండాలి, 40 పాలు ఉండాలనే రకంగా వాళ్ళు మా మీదకి రావడం జరిగింది. దానికి వీడీస్ తోటి కుమ్మక్కై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు వీడీస్ వాళ్ళు. అలా జరగకూడదు. మాకు ఇప్పుడు సాంఘిక బహిష్కరణ జరిగింది. మా గ్రామంలో మా దగ్గర ఎవరు కళ్ళు తాగడం లేదు, ఎవరు ఓచినా కూడా తీసుకోవడం లేదు. కాబట్టి మాకు న్యాయం జరగాలని చెప్పేసి సిపిఐ గారు, నిజామాబాద్ సిపిఐ గారిని కలవడానికి రావడం జరిగింది. ఇంకా రాలేదు, ఇంకా సిపిఐ గారు వస్తున్నారు. వచ్చిన 81 కుటుంబాలు. ఇది 1 వీక్ నుంచి జరుగుతుందండి. జరిమానా 25,000 బయనా తీసుకున్నారు. ఇంకొక 25,000 తీసుకున్నారు. 50,000 పెట్టి మాట్లాడదామని చెప్పి అన్నారు. ఆల్రెడీ మా కమ్మర్పల్లి ఎస్ఐ గారు పిలిచి వారిని మందలించడం జరిగింది కూడా. కానీ అయినా వాళ్ళు వింటలేరు, మొండిగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఒక అధికారిని కూడా కించపరిచే రకంగా గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు వ్యవహరిస్తారు. ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళని మందలిస్తే వాళ్ళు మేము అటువంటి చర్యలు ఏం తీసుకోలేము, సాంఘిక బహిష్కరణ వేయలేము అనే రకంగా వీడీస్ వారు మాట్లాడుతారు. కానీ జరుగుతుంది ఏంటంటే లోపల జరిగేది కుల సంఘాల వారిగా చెప్పుకొని మమ్మల్ని బహిష్కరణకు గురి చేసారు. కమ్మర్పల్లి పిటిషన్ మాకు తెలిసిన వ్యక్తి కమ్మర్పల్లి సిఏ గారితో వాళ్ళని మందలించడం జరిగింది. పిటిషన్ కంప్లైంట్ డైరెక్ట్ ఈసీ గారి దగ్గరికి వచ్చి అన్అఫిషియల్గా అంటే ఫస్ట్ మందలిద్దామని చెప్పి అనుకున్నాం. కానీ అది చేజారే పరిస్థితి దాకా తీసుకొచ్చారు వాళ్ళు. అందుకే ఈరోజు ఇక్కడ 1 వీక్ అవుతుంది. కమ్మర్పల్లి మండలం అయితే వీరు గత 30 సంవత్సరాల కిందస్తుగా మా మీద ఇట్లనే చర్య తీసుకున్నారు. అప్పుడు సుగా మందలించడం జరిగింది అధికారులు. ఇప్పుడు మళ్ళీ ఈ 30 సంవత్సరాలు ఇది మళ్ళీ ఫస్ట్ సార్. వీడిసి వాళ్ళు ఇప్పుడు అదే మన గవర్నర్ల దగ్గర మీరు కళ్ళు తాగితే 5,000 రూపాయల జుర్మానా అని చెప్పి లోపట్ల అన్ని సంఘాల ప్రెసిడెంట్లకు చెప్పి తాగకుండా చేసిండు. ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు అదర్ క్యాస్ట్ వాళ్ళు, అన్ని కులాల వారు వాళ్ళ దగ్గర కళ్ళు తాగుతున్నారు, వాళ్ళ దగ్గరికే పోతున్నారు. మా దగ్గర బంద్ కానీ వాళ్ళ దగ్గర తాగొచ్చండి అని చెప్పి. మాకైతే వేరే వృత్తులు లేవు. మాకు వేరే ఇప్పుడు రైతు బంధువులు అలాంటి మీరు అన్ని ఎంక్వైరీ చేయించుకున్నా కానీ మేము ముందు ఉంటాం. మేము అన్నిటికీ మా దగ్గర కళ్ళు తాగాల. మరియు ఇక ఎప్పుడు ఇలాంటి చర్యలు ఇట్లా కాకుండా, ఇంకా పునరావృతం కాకుండా చూడాలని మా మనవి. మన దడవత పెట్టించి 50,000 ఇది మాట్లాడి ఏకపక్షంగా వాళ్ళకు 40 పాలు ఇవ్వాలా, మీరు ఖచ్చితంగా ఇచ్చిన మీరు సంతకాలు పెట్టండి చెప్పి పేపర్ పెట్టి సంతకాలు పెట్టమంటే మేము పెట్టలేము. పెట్టని దానికి ఇది చర్య తీసుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.